లైట్స్ కెమెరా యాక్షన్. లెట్స్ వెల్కమ్ వాసంతి. భూమి పూజ చేసుకుంటా బుక్కల్లో గొప్ప కోడు కట్టుకుంటా కోగిల్లో. హాట్ గా ఉందా? Yeah, because I'm hot, no. Oh. గుప్పెడంత మనసు. అలాంటి సీరియల్ని కూడా బ్రేక్ చేసి వద్దనుకొని వాంటెడ్ పండుగల్లో యాక్ట్ చేశారు. ఇంకా రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. ఒక పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక అమ్మాయి ఇండస్ట్రీకి రావటం, Yeah. దట్ టు పేరెంట్స్ యాక్సెప్ట్ చేయటం, Yeah. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అంటే ఒప్పించావా, ఒప్పుకోవాల్సి వచ్చిందా వాళ్ళు? అబ్బా అబ్బా సాంగ్ చూసుండొచ్చు. ఆ సాంగ్కి అయితే నేను ఫిదా అయిపోయాను సీరియస్. కన్నడలో 5 మూవీస్ యాజ్ ఎ హీరోయిన్గా యాక్ట్ చేసి తెలుగులో మళ్ళీ సీరియల్ హీరోయిన్గా వచ్చేసాం. ఎదర్ ఇట్ ఈస్ ఎ సీరియల్ ఆర్ ఎదర్ ఇట్ ఈస్ ఏ మూవీస్. వాంటెడ్ పండుగల్లో మీకే పండేశారు. ఏ సినిమాలో వేశారు? బ్యాలెన్స్ ఉంది. ఎవరు ఇష్టం తెలుగులో బాగా? పవన్ కళ్యాణ్ గారు. ఆ స్టైల్ ఇలా ఉంటుంది. సుడిగాలి సుధీర్తో జర్నీ అంటే ఏమని చెప్తావు వసంతి? వాట్ ఎ ఫ్యాన్ బేస్ హీ హ్యావ్. ఎలా అని అనుకున్నాను. ఐ డోంట్ థింక్ సో హీస్ ఏ ప్లే బాయ్. అమ్మ దీనమ్మ బత్తాయో. వాట్కా ఇంత ఫాస్ట్ చదువుతారు మీరు? అయ్యో ఎంత మోసం. ఎందుకు వచ్చాము ఇండస్ట్రీకి అన్న ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది వాళ్ళకి. ఎక్కడ కాస్టింగ్ కౌచ్ అని ఉంటుంది. ఇప్పుడే జ్యూస్ ఇచ్చి కూల్ అవ్వండి అని చెప్పి ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చెప్పాలి? సో కన్నడలో చాలా అంటే చాలా ఫేస్ చేశాను. ఐ డోంట్ వాంట్ టు రిమైండ్ దట్ నౌ. Oh my God! హాయ్, వెల్కమ్ టు మై షో హార్ట్ టు హార్ట్ విత్ రోషన్. ఎస్, ఈరోజు మన షోకి రాబోయే గెస్ట్ గురించి చెప్పాలి అంటే మోడలింగ్తో తన కెరీర్ స్టార్ట్ చేసి అండ్ కన్నడలో ఆల్మోస్ట్ 5 మూవీస్ యాజ్ ఏ హీరోయిన్గా చేయటమే కాకుండా అండ్ తెలుగులో కూడా తనేంటో ప్రూవ్ చేసుకోవాలని చెప్పి మా టీవీలో టాప్ సీరియల్లో యాక్ట్ చేయటమే కాకుండా రీసెంట్గా కె రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో వచ్చిన వాంటెడ్ పండుగలో కూడా వన్ ఆఫ్ ద హీరోయిన్గా యాక్ట్ చేశారనమాట. ఎస్, మీకు ఇప్పటికే అర్థమైంటుంది. దాంట్లో ఒక మోస్ట్ గ్లామరస్, ఒక స్టన్నింగ్ బ్యూటీ యాక్ట్ చేశారు. షీ ఈజ్ నన్ అదర్ దాన్ వాసంతి కృష్ణన్ విత్ మీ ఆన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీలో. లెట్స్ వెల్కమ్ వాసంతి. భూమి పూజ చేసుకుంటా బుక్కల్లో గొప్ప కోడు కట్టుకుంటా కోగిల్లో. సూపర్. వెల్కమ్ టు మై షో హార్ట్ టు హార్ట్ విత్ రోషన్, వాసంతి కృష్ణన్. సో నిజంగా ఆ మూవీలో చూశాను, చాలా అంటే చాలా అందంగా ఉన్నావు బయట. ఇంకా అందుకే రాఘవేంద్ర గారు మరీ ఎస్పెషల్లీ యా కమింగ్ ప్లీజ్ సీట్, హాట్ సీట్ నీది. ఇది హాట్ గా ఉందా? యా, బికాజ్ ఐ యామ్ హాట్ నో. సో ఇదిగో ఇది నా హార్ట్ అన్నమాట. ఓ హార్ట్ టు హార్ట్ విత్ రోషన్. థ్యాంక్ యూ. యా యా, సో ఇది నేను తీసుకెళ్ళిపోవచ్చా? డెఫినెట్ గా ఓకే. బెడ్రూమ్ లో బెడ్ పైన పెట్టుకోవాలి. అది బెడ్రూమ్ లో బెడ్ మీద పెట్టుకోవాలి? అవును, డైలీ. ఓకే. ఎందుకంటే బికాస్ ఆఫ్ మై హార్ట్ నా. ఓకే. సూపర్. నిజంగా నీ గురించి చాలా అంటే చాలా తెలుసుకోవాలని చాలా మంది అడిగారు అనమాట. ఓకే. ఏంటి చైన్కి లాకెట్ వేసావు? బిగ్ బాస్. అది కూడా ఐ సింబల్. యా, బిగ్ బాస్ సింబల్ ఉంది అక్కడ. యా, ఇట్స్ ఈవిల్, ఇట్స్ ఫర్ దృష్టి. అంటే రీసెంట్ గా చేయించుకున్నావా లేకపోతే? లేదు, ఇది 1 year నుంచి నా దగ్గర ఉంది. ఓకే. రీసెంట్ గా వాంటెడ్ పండుగల్లో అందరూ ఆడియన్స్ చూశారు. బట్ బిఫోర్ ఆల్రెడీ మిమ్మల్ని సీరియల్స్లో మంచి సీరియల్స్ సిరిసిరి మువ్వ అండ్ ఇంకా ఏం సీరియల్ చేశారు? గోరింటాకు, గుప్పెడంత మనసు, సాక్షి ఐ థింక్ క్యారెక్టర్ నేమ్. రిషిని లవ్ చేసే ఒక పవర్ఫుల్ ఇద్దరి మధ్య కాంబినేషన్. అలాంటి సీరియల్ని కూడా బ్రేక్ చేసి వద్దనుకొని వాంటెడ్ పండుగల్లో యాక్ట్ చేశారు. ఎలా ఉంది సీరియల్ అండ్ మూవీ? ఫస్ట్ నాకు సీరియల్ ఆఫర్ సాక్షి అనే క్యారెక్టర్ కొన్ని 1 year వరకు స్టాప్ అయింది యాక్చువల్లీ.
సో అది మళ్ళీ వస్తుందని చెప్పారు కానీ అంత లాంగ్ టైం తీసుకోవడం వల్ల ఆ టైంలో నేను సార్ వాళ్ళతో మూవీలో బిజీ ఉండడం వల్ల నేను అది ఇంకా రిజెక్ట్ చేయాల్సి వచ్చింది ఆ సీరియల్. ఓకే, అంటే మూవీస్ కోసమే రిజెక్ట్ చేసా. యా బట్ నీకు బుల్లితెర మీద ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కదా. అవును. బయట ఎక్కడికి వెళ్ళినా కానీ ఫుల్ ఫాలోయింగ్. యా సీరియల్స్ వైజ్ చాలా బాగా గుర్తుపడతారు బయట వెళ్తే. బట్ రిషి క్యారెక్టర్ కూడా హైలైట్ దాంట్లో. హైలైట్ అసలు ఆ సీరియలే చాలా హైలైట్ అయింది ఐ థింక్. చేసిన 3 సీరియల్స్ టాప్ సీరియల్స్. యా అండ్ గుప్పెడంత మనసు చేసింది ఒక 3 days అయినా కూడా సో రికగ్నైజేషన్ దాంట్లో నుంచి చాలా బాగా వచ్చింది. సో నా లైఫ్లో సీరియల్ నుంచి ఎక్కువ రికగ్నైజేషన్ వచ్చిందంటే గుప్పెడంత మనసు అని చెప్పొచ్చు నేను. యా సో ఏంటి ఇది, తెలుగు అమ్మాయా కన్నడ అమ్మాయా మీరు? తెలుగు అమ్మాయి సెటిల్డ్ ఇన్ కన్నడ. ఆహా, ఎక్కడ మమ్మీ డాడీది? మమ్మీ డాడీ తిరుపతి. ఐఎమ్ ఫ్రమ్ తిరుపతి. సో బోర్న్ అండ్ బ్రాట్ ఎవ్రీథింగ్. ఓకే, తిరుపతి నుంచి బెంగళూరు షిఫ్ట్ అయ్యా. ఓకే, అందుకనే వాసంతి కృష్ణ అని వచ్చింది. కృష్ణన్ ఈజ్ లైక్ మై డాడ్స్ నేమ్. అది తమిళ వాళ్ళకి వస్తుంది కదా. తమిళ వాళ్ళు అని అంటారు. సో నేను ఇండస్ట్రీకి ఒక పేరు కావాలి కదా. సో వై టు చేంజ్ మై నేమ్ ఫర్ ద ఇండస్ట్రీ అని చెప్పి సో వసంతి పేరు పక్కనే కృష్ణన్ అని మా డాడ్ నేమ్ చేంజ్ చేసుకున్నా. సో యాక్చువల్లీ ఆ పేరు చేంజ్ చేసుకున్న తర్వాతే ఐ జస్ట్ లైక్ బాగా వస్తున్నాయి నాకు ఆఫర్స్ అని నా ఫీలింగ్. ఓకే, అయితే ప్యూర్ తెలుగు. తెలుగు. ఓకే, నేను ఇంకా ఆఫ్ మిక్స్ కన్నడ తెలుగు. కానీ నా లాంగ్వేజ్ అలాగే ఉంటుంది, హాఫ్ కన్నడ హాఫ్ యునో తెలుగు. ఎందుకంటే సిన్స్ 12 years నుంచి బెంగళూరులోనే ఉంటున్నాను కాబట్టి అది ఇది కొంచెం మిక్స్ అవుతుంది. ఓకే, సో వసంతి చాలా మందికి తెలియదు సీరియల్స్ చేసావు, మూవీస్ చేసావు, కన్నడలో కూడా మూవీస్ చేసావు. ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలుకి? My family background, my parents from Tirupati only. So my dad, he's a employee, TTD employee, and he's one of the politician also. And my mummy homemaker. ఆ అక్కకి పెళ్ళి అయిపోయింది. సో అక్క కూడా ఇంట్లోనే హోమ్ మేకర్. యా, నాన్న పొలిటీషియన్ కూడా. పొలిటీషియన్. ఏ పార్టీలో? ముందు ప్రజారాధ్యం పార్టీలో ఉండేవాళ్ళు. చిరంజీవి గారి పార్టీ. సో ఇప్పుడు లేరు. పోటీ చేశారా నాన్నగారు ఏమన్నా ఎమ్మెల్యేగా? చేశారు. నేమ్ ఏంటి? బాలకృష్ణమూర్తి. ఓకే, అయితే చిరంజీవి గారి ఫ్యామిలీతో మీ ఫ్యామిలీకి మంచి ర్యాపో ఉంది. అంత ర్యాపో లేదు కానీ డాడీ ఉన్నప్పుడు చాలా బాగుండేది. యా, సో ఏదైనా తిరుపతి నుంచి పార్టీ స్టార్ట్ అవ్వాలంటే డాడీ అప్రోచ్ ఖచ్చితంగా తీసుకునేవాళ్ళు. సో అలా నుంచి ఇప్పుడు ఓకే. ఒక పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక అమ్మాయి ఇండస్ట్రీకి రావటం, దట్ టు పేరెంట్స్ యాక్సెప్ట్ చేయటం, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అంటే ఒప్పించావా, ఒప్పుకోవాల్సి వచ్చిందా వాళ్ళు? ఒప్పించాను కాదు, మా మమ్మీకి చాలా చిన్నప్పటి నుంచి నాకు డాన్సెస్ నేర్పించడం, చదువు పక్కన పెడితే ఫుల్ డాన్స్ నేర్పించడం మా మమ్మీకి చాలా ఇష్టం. అండ్ తనకి ఇండస్ట్రీలో ఉండాలి అని చాలా ఇష్టం. సో అలాగే నన్ను ఎంకరేజ్ చేసింది. సో దట్స్ వై ఐమ్ హియర్. అమ్మకి ఫ్యాషన్ ఉంది ఇండస్ట్రీ మీద, డాడీకి అసలు లేదు. డాడీ ఫుల్ స్ట్రిక్ట్. అంతే కదా, అమ్మాయిలు వస్తానంటే యాక్సెప్ట్ చేయరు అంత ఈజీగా. సో ఎలా ఎక్కడ స్టార్ట్ చేసావు కెరీర్ ఫస్ట్ అసలుకి? ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఫ్రమ్ బెంగళూరు ఓన్లీ. సో 2014 మై మోడలింగ్ కెరియర్ గాట్ స్టార్టెడ్. అండ్ ఇప్పుడు జరుగుతున్న సిన్స్ లైక్ 6 to 7 years ఐ థింక్. 7 years అయింది ఇండస్ట్రీ. సో ఇండస్ట్రీలో, కన్నడ ఇండస్ట్రీలో టాప్ మోడల్ అంటే వాసంతి కృష్ణ. టాప్ మోడల్ ఏం లేదు, నాకన్నా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఐ విల్ గివ్ మై బెస్ట్ ఇఫ్ ఐ విల్ గో ఎనీవేర్. సో ఐ విల్ గివ్ మై బెస్ట్ ఇఫ్ దే లైక్. ఐ విల్ జస్ట్ మిస్ కర్ణాటక 2015 అండ్ మిస్ ఆంధ్ర 2017. ఓకే, సో ఇంకా అప్పటికి ఇప్పటికి ఇంకా ఎంగుగా అయ్యావు కదా. అది కరెక్టే అండి, ఒప్పుకోవాల్సిందే. నేను ఒప్పుకుంటా. అప్పుడు లుక్స్ టోటలీ డిఫరెంట్. అండ్ అప్పుడు కన్నా నాకు ఇప్పుడే నచ్చా. అంతేనా? అంతే. ఎందుకంటే రాఘవేంద్రరావు గారి సినిమాలో చేసావు కదా, ఇంకొంచెం గ్లామర్ యాడ్ అయి ఉంటుంది. డెఫినెట్లీ. మీరు అబ్బా అబ్బా సాంగ్ చూసుండొచ్చు. ఆ సాంగ్కి అయితే నేను ఫిదా అయిపోయాను సీరియస్లీ. సో అంత సాంగ్లో స్పేస్ దొరకకపోయినా ఆ చూపించిన ఫ్రేమింగ్స్లో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఐ కెన్ సే ఐఎమ్ లక్కీ టు. చెప్పారా రాఘవేంద్రరావు గారు నీ కళ్ళు చాలా బాగున్నాయని? చెప్పారు. ఏం కాటుకు పెట్టుకుంటావు? ఐటెక్సా? కాజల్ కాటుకు.
కళ్ళతో మెస్మరైజ్ చేస్తావు. అలా ఏం లేదు. ఉమ్. కొంతమంది ఈ కళ్ళతోనే ప్లస్ అయింది, మైనస్ అయింది. అమ్మో. ప్లస్లు ముందు మాట్లాడుకుందాం, మైనస్ లాస్ట్ లో మాట్లాడుకుందాం. నవ్వితే బాగుంటుంది నా కళ్ళు, నవ్వకపోతే ఆటోమేటిక్ గా ఒక యూనో బ్రైట్ చేస్తే సరే ఫస్ట్ భయపడతారు. కళ్ళతో నవ్వు ఎలా ఉంటుందో చూద్దాం. ఏ కళ్ళతో నవ్వొద్దు. ఆ ఎక్స్ప్రెషన్ ఒకసారి ఇవ్వు. కళ్ళతో నవ్వుకొని ఉంటే ఎలా ఉంటాయి? వద్దులే, అదే బాగుంది. బట్ వాసంతి, Yeah. ఎవరైనా కానీ హీరోయిన్ ఫస్ట్ చిన్న చిన్నగా స్టార్ట్ చేసి హీరోయిన్గా Hmm. వెళ్ళిపోతారు. అవును. అదేంటి కన్నడలో 5 మూవీస్ యాజ్ ఎ హీరోయిన్గా యాక్ట్ చేసి తెలుగులో మళ్ళీ సీరియల్ హీరోయిన్గా వచ్చేసావు. ద థింగ్ ఈజ్ అంటే నిన్ను నువ్వు తగ్గించుకున్నట్లు కదా అది. తగ్గించుకున్నట్లే. ఏంటంటే నేను సిరిసిరి మువ్వ ఒప్పుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. అది కూడా రాఘవేంద్ర రావు సార్ బ్యానరే. ఓకే. సో తెలుగులో ఒక మంచి హోప్ దొరుకుతుంది నాకు. సో అని అనుకున్నాను. సో రాఘవేంద్ర రావు సార్ బ్యానర్ నేను ఏదొచ్చినా వదులుకోను. ఎదర్ ఇట్ ఈస్ ఎ సీరియల్ ఆర్ ఎదర్ ఇట్ ఈస్ ఏ మూవీస్, ఏదైనా కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. సో నా కెరియర్ స్టార్ట్ అయిందే దాని నుంచి కాబట్టి నాకు అది ఇప్పటికీ కెరియర్కి మైనస్ అయిందంటే నేను అనుకోను. ఓకే. ఇక్కడ తెలుగులో తెలుగులో ఎక్కువ ఫోకస్ అంతా తెలుగులో పెట్టేసావు. అంతే, తెలుగులోనే. బికాజ్ నా మదర్ టంగ్ అండ్ నాకు చాలా కంఫర్ట్గా ఉంది. హైదరాబాద్ కానీ తెలుగు ఇండస్ట్రీ కానీ. సో ఫ్రమ్ డే 1 నుంచి కూడా రాఘవేంద్రరావు గారితో జర్నీ ఉంది కాబట్టి అవును, వాంటెడ్ పండుగలో మీకే పండేశారు. అందరికీ ఆరెంజ్ పండే వేశారు. ఎందుకంటే ఆ ఆరెంజ్ ట్రావెల్ అవుతుంది ఫుల్ ఎంటైర్ మూవీ. సో యా. అడిగారా ఎప్పుడన్నా సెట్ లో అన్ని పండ్లు వేసారా కదా సార్, ఏదైనా బ్యాలెన్స్ ఉందా అని ఫన్నీగా అయినా? లేదు. ఆ పుచ్చకాయ కూడా వేసేసారు. ఏ సినిమాలో వేసారు? బ్యాలెన్స్ ఉంది వాంటెడ్ పండుగాడులో. ఓహో, వేసేసారా? అనసూయ గారి స్పెషల్ సాంగ్ లో నాకు పేరుగా చేసిన శ్రీనివాస్ రెడ్డి గారి పైన వేసారు. సో వాంటెడ్ పండుగలో పుచ్చకాయ కూడా వేసేసారు. అయిపోయింది. బట్ ఫీల్ అయ్యారు ఆ పుచ్చకాయ నాకు వేస్తే బాగుండదు. అయ్యో, నాకు నేను వెళ్ళిపోతా ఇంకా కిందకి. అనసూయ కాబట్టి పుచ్చకాయకైనా కానీ లేదు, అనసూయ గారు శ్రీనివాస్ రెడ్డి గారి మీద వేశారు పుచ్చకాయని. ఓకే, హీరోకే వేసేసారు. హీరోకి వేసేసారు. సూపర్ అది. సో అది కూడా తీరిపోయింది. బట్ నాన్న ఇప్పుడు ఏం చేస్తున్నారు? నాన్నగారు లేరు యాక్చువల్లీ, అందుకే ఐఎమ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఆయన ఉంటే అస్సలు యాక్సెప్ట్ కూడా చేసి ఉండరు ఈ ఇండస్ట్రీకి. సో మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఓ మై గాడ్. యా. ఇప్పుడు నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు, 10th ఆర్ ఇంటర్ ఫస్ట్ మిడల్. సో అప్పుడు ప్రజారాధ్యం ఉన్నింది కాబట్టి అక్కడితో పాలిటిక్స్ నాన్నగారితోనే స్టాప్ అయిపోయింది మా ఫ్యామిలీ మొత్తం. ఎక్కడ తిరుపతిలోనే యాక్సిడెంట్? ఎస్. అంటే ఫ్యామిలీ మొత్తం ట్రావెల్ చేశారా లేకపోతే? లేదు, డాడ్ ఒక్కరే ఓన్ డ్రైవింగ్. యా. బట్ ఇద్దరు డాటర్స్ కదా? అవును. బాగా మిస్ అవుతారు నాన్న. యా, మిస్సింగ్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. ఏదైనా బిగ్ ఈవెంట్ కానీ నా లైఫ్లో ఏదైనా జరిగితే డెఫినెట్లీ గుర్తొస్తారు. బట్ లైఫ్లో నీకు బాగా ఇంపార్టెంట్ రోల్, నీ లైఫ్లో కీ రోల్ ఎక్కువ నాన్నదా అమ్మదా? అమ్మది. ఇప్పుడు కూడా అమ్మే ట్రావెల్ అవుతుంది. అండ్ మై మమ్మ అండ్ మై సిస్టర్ ఆర్ బోత్ ఆర్ మై స్ట్రెంగ్త్ నౌ. అంతే. యా. వేరే ఏం లోకం లేదు. ఏం లేదు, వాళ్ళిద్దరే. సూపర్. అక్క ఎక్కడ ఉంటారు? అక్క ముందు మ్యారేజ్ అయినప్పుడు బెంగళూరులో ఉండేవాళ్ళు, ఇప్పుడు తిరుపతికి వచ్చేసారు. సో 1 year నుంచి అమ్మతోనే ఉంటుంది. ఎందుకంటే బేబీ షీఈ్ అ ప్రెగ్నెంట్. సో మమ్మీతోనే ఉంటుంది ఇప్పుడు. అంతే. సూపర్. చిన్న ఫ్యామిలీ. ఎస్, క్యూట్ ఫ్యామిలీ. బట్ కన్నడలో తెలుగులో రెండు యాక్ట్ చేసావు కదా, ఎక్కడ కంఫర్ట్ అనిపించింది? తెలుగు రీజన్ అంటే? నాకు తెలుగు అంటే మై ఫ్యామిలీ అండ్ అలా అనిపిస్తుంది. లాంగ్వేజ్ కానీ అండ్ మాట్లాడే రెస్పెక్ట్, ఎవ్రీథింగ్ నాకు తెలుగు కంఫర్ట్ అనిపించింది. సో యా, తెలుగు ఆల్వేస్. ఎవరు ఇష్టం తెలుగులో బాగా? పవన్ కళ్యాణ్ గారు. అవునా? ఏంటి అందరు అమ్మాయిలు పవన్ కళ్యాణ్ గారు అని వస్తారు? పెళ్లి కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ప్రభాస్ ఉన్నారు, వాళ్ళని ఇష్టపడాలి కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఇష్టపడుతున్నారు? ఏమో తెలియదు. పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ అంటేనే మాకు చిన్నప్పటి నుంచి ఎక్కిపోయింది మైండ్లో. సో డాడ్ నుంచి ట్రావెల్ అవుతుంది అది. సో పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం.
రీజన్ అంటే ఏమని చెప్తా? రీజన్ చాలా ఉన్నాయి ఆయన నన్ను ఇష్టపడడానికి. సో, రీజన్ వెతుక్కొని ఇష్టపడాల్సిన అవసరం లేదనుకుంటా నాకు తెలిసి. అంటే ఉంటుంది కదా పర్టికులర్‌గా ఓకే. ఇప్పుడు నాకు చిరంజీవి గారు ఇష్టం హీ ఉన్నారనుకో. ఈజ్ అ వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ గుడ్ అందరికీ తెలిసిందే అది. చాలా మంచి వ్యక్తి. సో, ఎస్పెషల్లీ విమెన్స్‌ని చాలా రెస్పెక్ట్ చేస్తారు. నాకు ఆ విషయం చాలా నచ్చింది. సో, యాహ్! అందుకు నాకు పవన్ కళ్యాణ్ గారంటే చాలా ఇష్టం. ఓకే. యూ మెట్ పవన్ కళ్యాణ్ గారు? యాహ్! హ్మ్. అంటే ఏదన్నా షూటింగా లేకపోతే? షూటింగ్ కాదు. జస్ట్ క్యాజువల్‌గా మీట్ అయ్యాం. సూపర్. చెప్పావా? సూన్ నేను ఒక యాక్ట్రెస్. ఐ వాంట్ టు డూ లేదు టీజర్. యాక్ట్రెస్ అని చెప్పలేదు కానీ ఐ యామ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సర్. అవునా అమ్మా? ఓకే. ఓకే. ఒక సెల్ఫీ. కుదిరితే కప్ కాఫీ. కాఫీ? ఓహ్! అంత ఉంటే ఇంకేంటి మరి. సో దూరం నుంచి చూస్తే అంత ఇష్టపడతారు. బట్ దగ్గర నుంచి చూసినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఫీలింగ్? చూడగానే పవన్ మాటలు కళ్యాణ్ రావు. గారిని. ఆయన వెళ్ళి కలిసిన తర్వాత అసలు ఆయన చూడగానే ఇలా అంతే స్టన్. నేనైతే అసలు దగ్గరికి వెళ్తే కూడా ఒక షివరింగ్ టైప్ స్టార్ట్ అవుతది. అండ్ మాటలైతే నాకు అసలు ఏమీ రాలేదు. అంతే ఐ వాజ్ లైక్ చూస్తూ ఉండిపోవడం. ఓకే. ఒకసారి కళ్ళు మూసుకో. ఓకే. మూసుకో. సో పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక మంచి ఐటెం సాంగ్ చేయాలి. వాసంతి ఇష్టమా? పర్లేదు ఐటమ్ సాంగ్ అయినా చేస్తా. సార్ పక్కన ఉండాలి అంతే. అంతే. చేస్తా. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. వచ్చిపోయాను సార్ కనిపించలా. వన్స్ మోర్. సూపర్. అలాగే ఉంటుంది. నిజంగా ఆయన ఫ్యాన్స్ని బాగా లైక్ చేస్తారు. ఎస్పెషల్లీ లేడీస్కి మంచి రెస్పెక్ట్ ఇస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇందో నా షోకి వచ్చిన చాలా మంది చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా చెప్పారు. ఇవిందో ఏదన్నా ఒక రొమాంటిక్ సీన్ వచ్చినప్పుడు ఆ డ్రెస్ వేసుకోలేకపోయినా కానీ నువ్వు ఇబ్బంది పడొద్దమ్మా, చేయకపోయినా ఏం కాదు, ఫీల్ అవ్వకు, హ్యాపీగా ఉండు, వెళ్ళిపో హాయి ఇంటికి, నో ప్రాబ్లం అని చాలా మంది చెప్పారు. గ్రేట్. అర్థమైంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇష్టపడతారు అర్థమైంది. బట్ ఆయన కళ్ళు అంటే ఇష్టం లేదా? ఆయన కళ్ళు అంటే ఇష్టం లేదా? ఆయన హెయిర్ అంటే ఇష్టం. ఆ స్టైల్ ఇలా అంటారు కదా, బాగుంటుంది. ఒకసారి పవన్ గారి మేనరిజం. ఏయ్ ఉన్నాయమ్మా కళ్ళల్లో, తొందరలోనే యాక్ట్ చేస్తా. అవునా? అమ్మో వీళ్ళని సీరియల్స్ లో చూసి చాలా ఒబీడియంట్ అనుకుంటాం. వీళ్ళు తెర మీద, పెద్ద తెర మీద కనిపిస్తే తెలుస్తుంది మనకి. వీళ్ళు ఒకప్పుడు సావిత్రి, కన్నాంబ, శ్రీదేవి వాళ్ళని మించిన యాక్ట్రెస్. వాళ్ళు ఎక్కడ పెద్దవాళ్ళు. వీఆర్ లైక్ లెర్నర్స్ స్టిల్. అంతే అంతే అంతే. నాకు ఎవ్రీ ఆపర్చునిటీ లెర్నింగ్ అనే అనిపిస్తుంది. సంథింగ్ న్యూ ఐ విల్ గెట్ లెర్న్ ఫ్రమ్ వన్ ప్రాజెక్ట్. ఓకే. సో బట్ ఇండస్ట్రీలో ఎవరు బ్యాక్గ్రౌండ్ లేదు కదా వాసంతి మీకు? నో బ్యాక్గ్రౌండ్. బట్ వచ్చిన స్టార్టింగ్ డేస్ లో కొంచెం డిఫికల్ట్ అనిపించింది ఫస్ట్ చాలా రావడానికి? డిఫికల్ట్ అనిపించింది. స్టార్టింగ్ డేస్ అనేది పక్కన పెడితే సో 4 to 5 years స్ట్రగల్లోనే ఉన్నా. 4 to 5 years 4 to 5 years స్ట్రగల్లోనే ఉన్నా. కన్నడలో? నాకు తెలిసి కన్నడలో. నాకు తెలిసి తెలుగులో నేను అంత స్ట్రగుల్ పడలేదు తెలుగులో. సో కన్నడలో చాలా పడ్డాను యాజ్ ఏ ఇండస్ట్రీ. ఎందుకంటే నా కెరియర్ స్టార్ట్ అయింది అక్కడ నుంచే కాబట్టి ఎక్కువ ఆల్మోస్ట్ కన్నడలోనే స్ట్రగుల్ అయ్యాను. తెలుగుకి వచ్చాక అది కొంచెం ఈజీ అయింది నాకు. సో ఇక్కడ ఇండస్ట్రీలో అయితే నేను పెద్దగా కష్టపడలేదు. ఊరికి రెడ్ కార్పెట్ వేసారు, అంత వసంతి వచ్చింది లేదు. వేసేయండి రా. అది వేస్తే బాగున్ను, నేను ఇంకా ఎక్కడో ఉండేదాన్ని. ఓకే. బట్ దానికోసమే వెయిట్ చేస్తా. ఆల్రెడీ వేసేసారు లేవు. రాఘవేంద్రరావు గారితో యాక్ట్ చేయడం అంటే ఆయన డైరెక్షన్ లో మామూలు విషయమా? అవును. ఆ ఫ్రేమింగ్ లో ఎక్స్పెషలీ ఎలా చేసి చూపిస్తారు ఆయన ఎక్స్ప్రెషన్స్, ఇలా చేయాలి అలా చేయాలి? డెఫినెట్లీ ఆయన మీరు అబ్బా అబ్బా సాంగ్ లో కూడా ఆయనే వచ్చి దగ్గరుండి వాటర్ కొట్టడము. సో ఈ ఫ్రేమింగ్ ఇలా ఉండాలి, నేను షార్ట్ లో ఉన్నాడు ఒకసారి ఇలా రా నీ ఫ్రేమ్ చూసుకుందురా అని చెప్పి పిలుస్తారు. సో ఐ వాజ్ లైక్ ఎవ్రీ ఫ్రేమ్ ఆయన కూర్చోరండి, వచ్చి అరౌండ్ తిరుగుతూనే చేస్తూనే ఉంటారు. సో చాలా బాగా యూనో ఫన్ కూడా బాగుంటది సార్ తో. ఒక ఫన్ ఎక్స్ప్రెషన్ ఏంటి సార్ నీకు చెప్పి చేయించింది నా దగ్గర? రొమాంటిక్ గా
రొమాంటిక్ అయితే సో ఏమి ఇదే రాఘవేంద్రరావు గారి సెట్ అనుకోండి, ఈ సెట్ కూడా అలానే ఉంది ఆఫ్ కోర్స్ ఆబ్వియస్లీ. యా సో ఒక ఎక్స్ప్రెషన్ ఫన్నీగా ఆయన చేసి చూపించింది రొమాంటిక్. ఆయన ఫన్నీగా అయితే ఏం రొమాంటిక్ ఫన్నీగా అయితే ఇల్లు చిన్న చిన్నవి అదే. సో మూమెంట్స్ తో చేసి చూపించి ఒకసారి నీ ఐస్ తో. పైనుంచి ఏమైనా ఏమంటావు నేను? నాకైతే సాంగ్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు ఆయన. సో ఆ వాటర్ కొట్టడం కానీ ఆ ఫ్లవర్స్, సో బ్యాక్గ్రౌండ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన చూసుకోవడం కానీ, సో దాంట్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు నాకు తెలిసి. అంతే. సీన్ లో అయితే ఆయన ఉన్నారు, జస్ట్ అక్కడ వరకు ఉండి చేయించారు అంతే. కానీ బ్రహ్మానందం గారు కాంబినేషన్ ఎక్కువ ఉండడం వల్ల మొత్తం ఫోకస్ ఆయన మీద వెళ్ళిపోయింది. నెక్స్ట్ లెవెల్ కామెడీ అంతా. అంతే. బట్ వాంటెడ్ పండుగలో వాంటెడ్గా మన సుడిగాలి సుధీర్ కూడా ఉన్నాడు. యా సుడిగాలి సుధీర్తో జర్నీ అంటే ఏమని చెప్తావు వసతి? వాంటెడ్ పండుగలో సుడిగాలి సుధీర్ గారితో నాకు ఎలాంటి కాంబినేషన్ లేదు. సో ఎవరి స్టోరీస్ వాళ్ళవే. బట్ ఎక్కడ చెప్పావు అనుకుంటా సుధీర్ అంటే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అమ్మాయిలు అది ఇది అని చెప్పావు అనుకుంటా. నేను అనుకున్నాను యాక్చువల్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నేను చూసాను వాట్ ఎ ఫ్యాన్ బేస్ హీ హ్యావ్, ఎలా అని అనుకున్నాను. తప్పులేదు ఆ రోజు తనని డైరెక్ట్గా చూడడము, సో నేను ఎక్స్పీరియన్స్ చేయడం ఆయన పక్క నుండి తప్పులేదు ఉండడంలో. ఆయన బిహేవియర్ అలా ఉంటుంది, ద వే ఆఫ్ రెస్పెక్ట్ కానీ పెద్దవాళ్ళతో, ద వే ఆఫ్ రెస్పెక్ట్ విత్ ఉమెన్స్ కానీ, సో చాలా బాగుంటుంది. వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. ఓకే. బట్ ఈ షోలలో అది క్యాజువల్గా ఉంటుంది అనుకుంటా, అమ్మాయిల్ని టీచ్ చేయటం, అమ్మాయిలంటే ఎక్కువ మనోడు ప్లే బాయ్ అని చెప్పటం ఈ షోలలో ఉంటాయి అన్నమాట. బట్ రియల్ గా అలా ఉండదా? ప్లే బాయ్ ఐ డోంట్ థింక్ సో హి ఇస్ ఏ ప్లే బాయ్. నాకు తెలీదు ఏంటి అలా ఇచ్చేస్తున్నా స్టాంపు కాదు అని. కాదని నేను అనుకుంటున్నాను, బట్ ఐ డోంట్ నో, నాకు పర్సనల్లీ తెలియదు కదా. సో ఏదైతే చూస్తామో అదే నేను చెప్తున్నాను, నాకు అనిపించింది నేను చెప్పాను. అలా నీకు మంచి ఇన్సిడెంట్ విత్ సుధీర్ అంటే ఏమని చెప్తా? అంత క్లోజ్నెస్ అయితే ఏమీ లేదు. క్లోజ్నెస్ లేకపోయినా కానీ మూవీ కలిసి అంతా ఈవెంట్స్కి వెళ్ళారు, బయట ఫంక్షన్స్. ఓన్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఐ జస్ట్ మెట్ విత్ హిమ్ అండ్ ఒక యూనో ఇంటర్వ్యూ అంతే, ఇటు దాని తర్వాత ఏమీ లేదు. ఏం చెప్పలేదు? అడిగావు నువ్వు ఏంటి ఇంత క్రేజ్ ఉంది మీకు అని? లేదండి, అడగలేదు. యాక్చువల్లీ ఫస్ట్ మాకు ఇంటర్వ్యూ జరిగింది, అప్పుడు నేను సైలెంట్ అయిపోయి నా పార్టీ నేను వెళ్ళిపోయాను, సార్ పార్టీకి సార్ వెళ్ళిపోయారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను చూశాను వాట్ ఏ ఫ్యాన్ బేస్ హీ హ్యావ్ అని. సో ఇక్కడ హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది, విచ్ ఇస్ అన్నపూర్ణ స్టూడియోస్లో 7 acres. ఓకే. కామన్గా అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటి సుధీర్లో? కామ్ పర్సన్, వేరెవర్ హీ విల్ బి లైక్ దిస్ కామ్ పర్సన్, అంతే. అంతే. నో కామెడీ. నో. ఇక్కడ అనుకుని ఉంటావు కదా శ్రీనివాస్ రెడ్డి గారి కాంబినేషన్ కాకుండా సుధీర్తో కాంబినేషన్ పెడితే బాగుండేది. అది ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు కదా వాళ్ళిద్దరు. సో సెలెక్ట్ అయిపోయిన తర్వాత నేను వచ్చాను. సో ఆ తర్వాత నాకు 3 options ఇచ్చారు, విచ్ వన్ యూ వాంట్ అని. నేను శ్రీనివాస్ రెడ్డి గారిని సెలెక్ట్ చేసుకున్నాను. ఎవరెవరిని చూస్ చేసుకోవాలి? వెనల్ కిషోర్ గారిని అండ్ సప్తగిరి గారిని అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఐ సైడ్ శ్రీనివాస్ రెడ్డి గారు అని చెప్పాను. వెనల్ కిషోర్ గారు ఇంకా బెస్ట్ కదా? యా బెస్ట్. ఆ కామెడీ టైమింగ్ తట్టుకోలేనేమో అని చెప్పి వద్దని చెప్పేసా. బట్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా కామెడీ బాగా చేస్తారు. వెనల్ కిషోర్ గారి కన్నా కాదు కదా ఐ థింక్. అట్లేం లేదా, ఏమో నాకు అనిపించింది. ఆయన కొన్ని సినిమాలు పెద్ద రాడ్ రంబోలాలు పెద్ద పెద్ద డైలాగ్స్. లేదు కామెడీ ఉంది, బట్ ఆయనకి కన్నా ఏమో నాకైతే ఆ జోనర్ లో నేను వెళ్ళిపోయా శ్రీనివాస్ రెడ్డి గారు అని. ఓకే. బ్రహ్మానందం గారితో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అంటే ఏమని చెప్తావు అసలు? ఫన్నీ చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద కనిపించారు ఆయన. యా షూటింగ్ చేసేటప్పుడు నేను ఇంకా పడుకొని ఉండాలి టేబుల్ మీద. సో సార్ జోక్ వేస్తూనే ఉన్నారు. సో సీన్లో నాకు నవ్వు ఆగట్లేదు, నవ్వేస్తున్నా. ఐ టుక్ లైక్ 6 to 7 takes తీసుకున్నా నేను. సారీ సార్ ప్లీజ్ నవ్వి మళ్ళీ పడుకున్నా. నాకు అది చాలా డిఫికల్ట్ అనిపించింది. లేచిన తర్వాత ఓకే టోటల్లీ నేను పడుకోవాలి, నిద్రపోవాలి. ఓకే. అప్పుడు కామెడీ టైమింగ్ అయినది కానీ నవ్వేసా ఆగలేక 6 takes అయింది. ఇంకొక 2-3 takes తీసుకుందంటే 2 స్లీపింగ్ టాబ్లెట్లు వేసేవాళ్ళు నీకు. వచ్చేసేవాళ్ళు. నిద్రపో టేక్లని అయిపోయిన తర్వాత మేమే లేపేస్తాం. సైలెంట్ గా జోక్లు వేసేస్తున్నారు అంటే నా వల్ల కావట్లేదు. ఈ అమ్మాయికి తెలుగు అర్థం కాకపోయినా బాగానే
తీసుకుంటుంది అని అన్నారు. లేదు సార్ నేను తెలుగు అమ్మాయినన్నా. పడుకో అన్న. ఇది హైలైట్. అంటే అందరు చెప్తుంటారు కదా కన్నడ నుంచి వచ్చింది ఈ అమ్మాయి తెలుగు రాదు. ఐ వాజ్ లైక్ సో సైలెంట్. ఆయన నాకు తెలుగు రాదనుకొని మాట్లాడేస్తున్నారు. ఏమైనా తిట్టారా? లేదు లేదు ఏం తిట్టలేదు. ఎన్ని టేక్లే ఏంది? లేదు లేదు నెక్స్ట్ అదే అయి ఉంటుందేమో. బట్ నేను చెప్పేస్తా తెలుగునే సార్ నేను అని అన్నా. సర్లే పడుకో అని అన్నారు. వసంతి బాగా అలసిపోయావు కదా, ఒక చిన్న గేమ్ పెట్టుకుందాం టైం పాస్, కొంచెం Sure, నీకు కూడా sure. కొంచెం ఫ్రీ అవుతుంది మైండ్. ఓకే సో ఆపకుండా మాట్లాడుతాం నాన్ స్టాప్గా. వాటర్ రెగ్యులర్గా ఇక్కడే ఉంటుంది కాబట్టి 2 జ్యూసులు తెప్పిస్తాను. కాకరకాయ జ్యూస్ కాదు కదా. కాకరకాయ జ్యూస్ అసలే కాదు. కాదు కదా. ఇంత అందమైన అమ్మాయికి కాకరకాయ జ్యూస్ ఎవరైనా ఏమో అండి షో కదా ఇది, ఏం పెడతారో ఏం తెలియక. లేదు, ఒక మంచి జ్యూస్ తెప్పిస్తాను అనమాట. మీతో పాటు నేను కూడా తాగుతాను. అయితే ఓకే అయితే ఓకే కదా. తెప్పించండి. దాంట్లో ఏం కలిపానో నేను చెప్పను. అదేంటి అంతే. ఇదేంటి ట్విస్ట్? సో ఫస్ట్ ఎవరైతే ఫాస్ట్గా తాగుతారో వాళ్ళకి ఒక ప్రైజ్. ఓకే ఓకే తీసుకురా. ఇది హార్ట్ టు హార్ట్ విత్ రోషన్ కదా. ఓకే సో హార్ట్ ఎలా ఉంటుంది? రెడ్ గా ఉంటుంది. నాకు అది కావాలి. ఇదా? ఆ, ఒక్క నిమిషం. ఏమో నాకు డౌటే. నాకు డౌటే. ఓకే మళ్ళీ సరే నీ ఇష్టమైంది ఒకటి తీసుకో. ఇప్పుడు మార్చేశారుగా. ఒకటి తీసుకో. ఓకే ఇది యా ఓకే. ఎందుకు ఓకేనా? కింద చూస్తున్నారు? ఇది ఫాస్ట్ గా మన ఇద్దరిలో ఎవరో ఫినిష్ చేస్తారో చూద్దాం. తాగేయాలి. 3 దీంట్లో ఏం కలపలేదుగా, నాకు డౌట్ గా ఉంది. స్లీపింగ్ టాబ్లెట్లు అయితే అసలే లేవు. 2 అమ్మ దీనమ్మ బత్తాయో. వాట్కా ఇంత ఫాస్ట్ తాగుతారా మీరు? అయ్యో ఇది వోడ్కా కాదండి, ఇట్స్ వాటర్ మిలన్ జ్యూస్. ఏమనుకుంటారండి నా గురించి? టూ మచ్. లైవ్ లో వాట్కా తాగేసిన వాసంతి కృష్ణ. సూపర్. సో దీంట్లో కొన్ని స్లిప్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే ప్రైస్ ఎక్కడ? అదే ఇది అయిపోయిన తర్వాత ఉంటుంది. డెఫినెట్ గానా? ఓకే ఇది యాక్చువల్ గా గేమ్ కాదు, మరి ఊరికే ఈ గేమ్స్ ఆడటానికి. ఎంత మోసం. ఈ గేమ్స్ ఆడటానికి ఎనర్జీ అన్నమాట, ఎనర్జీ బూస్ట్. ఓకే థ్యాంక్ యూ. జ్యూస్ ఇచ్చారు కాబట్టి. రెడ్ 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 హార్ట్ రెడ్. ఆరెంజ్ ఓపెన్ చేయనా? యా ఓపెన్. ఏంటి ఏం రాశారా బాబు? అంతా బానే ఉంది. 3 ఆప్షన్స్ ఇచ్చారు కదా, అక్కడ కొంచెం ఆ డిఫికల్ట్. ఆప్షన్స్ ఏదైనా వద్దనుకుంటే కూడా నాకు కూడా ఆప్షన్ ఇవ్వచ్చు. హగ్ మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్. నాది కూడా రాయొచ్చు కదా బాబు. ఇక్కడే ఉన్నారు కదా. సరే ఇప్పుడు ఎట్లా ఆప్షన్ వాళ్ళు ఎవరికి క్లియర్ కాబట్టి వాళ్ళల్లో ఎవరైనా ఒకరిని అనుకుని నన్ను కూడా హక్ చేసుకోవచ్చు. సారీ పవన్ కళ్యాణ్ గారు లేరా? ఇక్కడ కూడా లేరా? ఏంటి సార్ ఇది? ఎవరికి? మహేష్ బాబు గారు. మహేష్ భరత్ అని నేను సాంగ్ వేసుకోమ్మా. ఏంటిది? అంటే మీరు మహేష్ బాబునా ఇప్పుడు? అవును మహేష్ బాబు గారా? యా. ఎందుకు? వై? లుక్ వైజ్ నాకు చాలా ఇష్టం సార్. Hmm. సో ఆయన కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ రీసెంట్లీ సర్కార్ వారి పాటలో నాకు చాలా నచ్చారు ఆ లుక్స్ కానీ అండ్ ఎవ్రీథింగ్. అంటే ఏజ్ పెరిగే కొద్ది చామ్ అనేది ఉంటుంది చూడు ఫేస్లో, అది నాకు చాలా బాగా నచ్చింది. అబ్బా ఏమున్నారు సార్ స్క్రీన్ మీద అన్నట్టు. సో హగ్ ఇవ్వకపోయినా దాంట్లో 2 హీరోస్ ఉన్నారు, వాళ్ళ గురించి చెప్పొచ్చు. ఎన్టీఆర్ గారు డాన్స్, ఆబ్వియస్లీ డాన్స్. ఇద్దరులో బెస్ట్ డాన్సర్ అంటే ఎవరైనా చెప్తారా? అమ్మా ఇది నేను చెప్పలేను. ఇప్పుడే జ్యూస్ ఇచ్చి మళ్ళీ హాట్ క్వశ్చన్స్ వేస్తారా ఏంటండి? నాకు అర్థం కాదు. బాగానే చెప్పావు, నేను కూడా హాట్ కొన్నాను, సీట్ కూడా ఐఎమ్ హాట్ అని అన్నాను, కానీ ఇప్పుడే జ్యూస్ ఇచ్చి కూల్ అవ్వండి అని చెప్పి ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చెప్ప? సరే ఓకే. ఇద్దరు డాన్స్ లో ఎవరిది నేను చెప్పలేను.
అల్లు అర్జున్ గారు నెక్స్ట్ లెవెల్, ఎన్టీఆర్ గారు నెక్స్ట్ లెవెల్ అంతే. డాన్స్ పక్కన పెడితే ఏం చెప్తారు ఎన్టీఆర్ గురించి? నాకైతే యాక్టింగ్, డాన్స్. ఎన్టీఆర్ గారితో ఏదైనా ఆఫర్ వస్తే ఎలాంటి క్యారెక్టర్ చేయాలి మీరు? ఏ క్యారెక్టర్ వచ్చినా రొమాంటిక్, క్లాసిక్ ఆర్ మాస్? మాస్. మాస్. యా. అల్లు అర్జున్? అల్లు అర్జున్ గారితో కూడా మాస్ చేస్తే బాగుంటుంది, బట్ ఐ విల్ గో విత్ ఎ క్లాస్. ఎలాంటి క్లాస్? ఇద్దరు అమ్మాయిలతో అండ్ అలా వైకుంఠపురం, సో అలాంటి క్లాస్. అలాంటి క్లాస్. సూపర్. నెక్స్ట్ యా. ఇంకొకటా? ఇంకా ఉన్నాయి దాంట్లో. అదేంటి ఒక్కటే ఎత్తాలి కదా? అదే అది చెప్పేసావు, ఇంకా ఇంకా ఏ ఉంటాయి కదా. ఏంటది? ఫస్ట్ క్రష్. ఫస్ట్ క్రష్ నేను కాకుండా ఎవరు? ఫస్ట్ క్రష్ అంటే నాకు హీరోస్లో చెప్పచ్చా? రియల్ లైఫ్ రెండు చెప్పొచ్చు. రెండు చెప్పచ్చా? సో అప్పట్లో గుట్టు, ఇప్పుడు ముషారఫ్. ఫస్ట్ క్రష్ అంటే అప్పట్లోనే ఉంటది కదా, ఇప్పుడైతే చాలా క్రష్లు వచ్చేస్తుంటారు. సో Okay. అప్పట్లో హీరో అంటే విక్రమ్ గారు. అదే తమిళ్ ఆయనే కదా, అపరిచితుడు. అపరిచితుడు. అక్కడ నుంచే నేను ఫ్యాన్. అప్పుడు యా, మై ఫస్ట్ క్రష్ మూవీలో అప్పుడు విక్రమ్ గారు. ఇప్పుడు ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారు. ఓకే. పవన్ సార్. రియల్ లైఫ్ లో అది గుర్తులేదండి వాళ్ళ పేర్లు, బట్ ఉన్నారు. సూపర్. అంతగా గుర్తులేదు పేర్లు. 10th లో ఉన్నారా, ఇంటర్ లో ఉన్నారా? 10th లో ఉన్నారు. ఎందుకులే అబ్బాయి పేరు చెప్పి ఇప్పుడు అనవసరంగా. సర్లే. నిజంగానే అబ్బాయి పేరు గుర్తులేదు, కానీ క్రష్ ఉన్నారు అంతే. 10th లోనే క్రష్ ఉంది మనం అసలు. సూపర్, గ్రేట్. ఒక అమ్మాయి బహిరంగంగా నాకు ఫస్ట్ క్రష్ ఉన్నారు 10th లో ఒప్పుకోవటం ఫస్ట్ టైం. ఆల్ టైమ్ రికార్డ్ ఇది. నెక్స్ట్ ఏమి కాదు, ఏంటది? ఏంటండి క్వశ్చన్? ఏంటది? ఫస్ట్ కిస్. ఇంత క్యూరియాసిటీ ఎంతమందికి ఎక్సైటెడ్ గా ఉందో. ఎవరు ఎవరు ఎవరు? మమ్మీ చూస్తారండి. ఏం కాదండి, అట్లీస్ట్ తెలుసుకుంటారు ఇప్పుడైనా. ఓకే డన్. మై ఫస్ట్ కిస్ చింటూ, నా కుక్క పిల్ల. అబ్బా, ఇంకో మాట చెప్పండి. అవును, చింటూ నాకు అబ్బాయి. ఓకే. చిచ్చి, చింటూ నా కుక్క పిల్ల. నాకు బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారు, సో అప్పుడు అది రాగానే ముద్దు పెట్టుకున్నా. అప్పుడు దాకా ఎక్కడ ముద్దులు పెట్టలేదా? మమ్మీకి వాళ్ళకి పెడతాను, సో అది నాకు స్పెషల్. ఓకే. నెక్స్ట్ ఎనీ బ్రేకప్ స్టోరీస్? బ్రేకప్ స్టోరీస్ ఉన్నాయి. సో అది కాలేజ్ డేస్లో ఉన్నాయి. వెన్ ఐ వాజ్ ఇన్ బెంగళూరు. నాకు ఎప్పుడు అంటే, సో ఇంటర్ది అది అది నేను బ్రేకప్ స్టోరీస్ అని చెప్పాను, అది జస్ట్ అట్రాక్షన్ అని చెప్తాను. సో నాకు మెయిన్ బ్రేకప్ అయిందంటే మై డిగ్రీ బెంగళూరులో కాలేజ్ డేస్. ఓకే. సో అంతే. సిన్సియర్ లవ్ అని కాదు, కానీ ఆ అబ్బాయి సైడ్ నుంచి అంత సిన్సియర్గా లేదు, నా సైడ్ నుంచి ఉనింది. సో ఉంటుంది కదా బ్రేకప్ అయితే ఆ పెయిన్ అండ్ ఎవ్రీథింగ్. అది ఫస్ట్ మీరు ప్రపోజ్ చేశారా, తను ప్రపోజ్ చేశారా? నేను ఎవరికి ప్రపోజ్ చేయలేదని, ఇంతవరకు ఎవరికి ప్రపోజ్ చేయలేదు. ఐ గాట్ ప్రపోజల్ ఫ్రమ్ దెమ్ ఓన్లీ, దే విల్ ఓన్లీ గో. ఓకే. లాస్ట్ మీరే అనుకున్నారు ఎక్కువ లవ్ కనిపించట్లేదు, వద్దు బ్రేకప్ చేసుకుందాం అని మీరు ఫిక్స్ అయ్యారా, తను ఫిక్స్ అయ్యారా? లాయల్ గా ఉండరు. సో నాతో ఉండి ఎక్కువ అమ్మాయిలు బ్యాక్ డిచ్చింగ్స్ ఎక్కువ. సో అలాంటి వాళ్ళని లైఫ్లో పెట్టుకొని మనం ట్రావెల్ చేసుకోలేం కదా టిల్ మై రెస్ట్ ఆఫ్ మై లైఫ్. సో అందుకే ఐ విల్ టేక్ మై డెసిషన్ దట్ వద్దు అని. ఎన్ని ఇయర్స్ లవ్? 1.5. అంతే. సో 1.5 year అంటే పెద్ద పెయిన్ ఉండదులే. పెద్ద పెయిన్, కొంచెం పెయిన్ ఉంటుంది అంతే. సూపర్. ఇంకొకటా? ఎస్, ఇంకోటి. తర్వాత ఎవరిని లవ్ చేయలేదా? లేదండి, ఇంకెవరిని. హార్ట్ లో ప్లేస్ లేదా? ఇంకా హార్ట్లో ప్లేస్ కాదు, కానీ నా లైఫ్లో ప్లేస్ లేదు ఎవరికి.
ఇప్పుడంతా కెరియర్ 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 అంతే. సో మై ఫస్ట్ డేట్ ఎస్. అది ఎవరితో అయినా అవ్వచ్చు. సో అయ్యి ఉండొచ్చు కూడా, అయి ఉండొచ్చు కూడా. మై అది ఫస్ట్ చెప్పొచ్చు కూడా. చెప్తా. బెంగళూరులో నా బెస్ట్ ఫ్రెండ్ నిసర్గా ఉంది. సో తనతో ఫస్ట్ డేట్. కాలేజ్ డేస్లో బయటకు వెళ్ళడం ఎక్కువ తనతోనే ఐ యూస్ టు స్పెండ్. అండ్ ఇప్పుడు నా ఇంకొక లైఫ్ నడిపిస్తుంది ఎవ్రీథింగ్, నా వెనకుండి ఎవ్రీథింగ్, రాజీ అని నా ఇంకొక బెస్ట్ ఫ్రెండ్. సో దీస్ టూ ఆర్ వెరీ స్పెషల్ ఇన్ మై లైఫ్. సూపర్. అంతేనా, ఇంకేమైనా ఉందా? అంతే, ఇంకేం లేదు. ఫినిషా? అయిపోయింది. థ్యాంక్స్ అండి, అయిపోయింది. సూపర్. సో నాకు తెలిసి ఫస్ట్ టైం ఒక హీరోయిన్ ఇలా నీట్గా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయటం, ఒక్క కిస్ తప్ప. చింటూ అది కూడా చాలా స్పెషల్ నాకు. చాలా అంటే చాలా. ఇది ముద్దుగా ఏమని పిలుస్తారమ్మా? చిన్న. చిన్న అంటే చిన్నోడు కాబట్టి ఇంట్లో, యా అంతేనా? సరే, చిన్న. ఎస్, నేను కూడా చిన్న అంటున్నాను. ఇండస్ట్రీలో అప్ అండ్ డౌన్స్ కామన్. బట్ మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయిలకి ఎస్పెషల్లీ చాలా అంటే చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ సమ్ టైమ్స్ ఎందుకు వచ్చాము ఇండస్ట్రీకి అన్న ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది వాళ్ళకి ఇక్కడ. అండ్ ఎక్కువ నెగిటివ్ వైబ్స్ కూడా ఎక్కువ ఉంటాయి ఇక్కడికి వచ్చిన తర్వాత. కాస్టింగ్ కౌచ్ అని ఉంటుంది, ఆఫర్స్ రావట్లేదు అని ఇంకొక పక్క ఉంటుంది, ఇవన్నీ ఏంటి అని ఇంకొక పక్క ఉంటుంది. ఏంటి బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు ఇవన్నీ ఎలా ఫేస్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ ఇక్కడ వరకు అంటే బిఫోర్ ఉన్న ఫేసెస్ ఏమైనా చెప్పగలవా? సో నా జర్నీ ఇన్ ఇండస్ట్రీ చెప్తాను మీకు. సో సిన్స్ 6 to 7 years అయింది నా జర్నీ స్టార్ట్ అయ్యి. సో కన్నడలో చాలా అంటే చాలా ఫేస్ చేశాను. అది ఒక టైప్ ఆఫ్ జోనర్ అది. సో ఐ డోంట్ వాంట్ టు రిమైండ్ దట్ నా. ఏంటంటే కాస్టింగ్ కౌచ్ అనేది నా దగ్గరికి ఎప్పుడు రాలేదు. సో ఫర్ గాడ్ గ్రేస్ నా వరకు ఎప్పుడు కాస్టింగ్ కౌచ్ అనేది ఏంటంటే టైం పాసింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఆడిషన్స్కి పిలిచి సినిమా చేస్తారో చేయరో అది సెకండ్ పక్కన పెడితే, ఆడిషన్స్ పిలిచి విల్ లెట్ యూ నో అని అంటారు, ఆ సినిమానే మళ్ళీ స్టార్ట్ అవ్వదు. ఓకే. సో ఇట్స్ ఏ వేస్ట్ ఆఫ్ టైమ్ ఇన్ మై లైఫ్. చాలా వేస్ట్ చేసుకున్నాను ఆ టైం పాసెస్ వల్ల. సో ఆ టైం నాకు మళ్ళీ తిరిగి రాదు. సో అందుకే చాలా అంటే చాలా లేట్గా ఇండస్ట్రీకి పైకి వచ్చాను అని అనుకుంటాను. ఎందుకంటే ఆ టైం వేస్ట్లన్నీ చూసి అలా జరిగింది కాబట్టి. సో ఐ థింక్ ఇండస్ట్రీలో చాలా టైం వేస్ట్ చేశా టైం పాసెస్ వల్ల. బట్ ఆడిషన్స్ కని పిలిచి ఆడిషన్స్ కాఫీకి వెళ్దామా, లంచ్కి వెళ్దామా, డిన్నర్కి వెళ్దామా, క్యాండిల్ లైట్ డిన్నర్కి వెళ్దామా, ఇలాంటివి డైరెక్టర్స్ ఆ బ్యానర్స్ ఏమన్నా తెలుసుకొని వెళ్తాం కానీ, బట్ అక్కడికి వెళ్ళాక ఓకే విల్ లెట్ యూ అని ఒక మాట అనేస్తారు. సో ఆ తర్వాత వాళ్ళు కూడా సినిమా చేయరు, వీళ్ళు కనుక్కుంటాం జస్ట్ టైం పాస్ అంతే. కూర్చొని పెట్టి 2-3 గంటలు వాళ్ళు చెప్పే సోది విని అన్ని చేసా. సూపర్. బట్ కాస్టింగ్ కల్చర్ ఎప్పుడు ఫేస్ చేయలేదు? లేదు, అలాంటిది ఎప్పుడు లేదు. ఇన్ కేస్ చాలా మంది ఎవరైనా కమిట్మెంట్ అడిగినా కానీ రివర్స్ అయి కొట్టిన సందర్భాలు ఉన్నాయా? లేదు, యాక్చువల్లీ నేను నా మేనేజర్కి ముందే చెప్పి పెట్టేస్తాను, ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే నా దగ్గరికి తీసుకురావద్దండి, సో కొంచెం దూరం పెట్టండి. సో నా ప్రొఫైల్స్ కూడా అలాంటి ఎవరైతే బ్యాచెస్ ఉంటారో కాస్టింగ్ కౌచ్ బ్యాచెస్ వాళ్ళ దగ్గరికి ఫోటోలు పంపించకండి నావి. క్లియర్గా ఉంటే ప్రాజెక్ట్స్ చేస్తా, లేకపోతే ఇంట్లో కూర్చుంటా, నో ప్రాబ్లం నాకు. సో ఐఎమ్ ఏ వెల్ సెటిల్ ఫ్యామిలీ, నో ప్రాబ్లం నాకు. ఇట్స్ జస్ట్ ప్యాషన్ ఫర్ మీ. అండ్ ఎలాంటి దీనికోసం వెళ్ళి పడను నేను. సో నేను ముందే చెప్పేస్తా, ఇలాంటివి ఏమన్నా ఉంటే నా దగ్గరకు రాకండి, నాకు కాల్ కూడా చేయకండి, డోంట్ కాంటాక్ట్ మీ, అంతే. సూపర్. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నమాట వసంతి. డెఫినెట్లీ. బట్ నిన్ను చూస్తే ఎవరు అట్లా అనుకోరే? డెఫినెట్లీ అసలు అనుకోరు కదా, అదే వచ్చింది. ఏంటంటే ఒకటి చెప్తాను, దిస్ వరల్డ్ ఈస్ జడ్జ్మెంటల్ ఎక్కువ ఇచ్చేస్తారు, ప్రతి చిన్న విషయానికి జడ్జ్మెంటల్ ఇచ్చేస్తారు. డ్రెస్సింగ్ స్టైల్ చూసి జడ్జ్ ఈజీగా చేస్తారు, షీఈ్ లైక్ దట్, షీఈ్ ఇండస్ట్రీలో ఉన్న డ్రెస్సింగ్ సెన్స్ అలా ఉంది అంటే ఆబ్వియస్లీ పీపుల్ విల్ థింక్ ఓకే షీఈ్ దట్ కైండ్ ఆఫ్. వై? క్యారెక్టర్ వెళ్ళి తెలిస్తే నాకు అది తెలిసేది వాట్ వీఆర్ అని. సో డ్రెస్సింగ్లో నేను ఎంత పాష్ చూపిస్తానో నా క్యారెక్టర్ అంత పాష్ అస్సలు కాదు. ఐఎమ్ నాట్ ఎ పార్టీ గర్ల్.
ఇంట్లో కూర్చుంటా, వర్క్ అయిపోతే ఇంట్లోనే కూర్చుంటా. సో ఐ విల్ స్పెండ్ టైమ్ విత్ మై మొబైల్ అండ్ విత్ మై కొరియన్ డ్రామాస్, అంతే, చిల్. ఓకే. బయటికి వెళ్ళటం, అదర్ కంట్రీస్ ఫ్రెండ్స్తో చిల్ అవ్వటం. ఫ్రెండ్స్తో చిల్ అవుతాను అప్పుడప్పుడు, అదే పెట్టుకోను నేను. సో పబ్స్కి వెళ్ళడం, సో పార్టీస్ చేసుకోవడం, అదేం పెద్ద తప్పేం అనట్లేదు, బట్ నా స్టైల్లో అది లేదు. సో ఐ యూస్ టు గో, బట్ వెరీ రేర్ కేసెస్, అంతే. సూపర్. అవునా? Yeah. ఇప్పుడు బట్ నన్ను చూస్తే అలా అనుకోరు, మంచిగా ఎంజాయ్ చేస్తుంది, మంచిగా ఉంటది. నో. బిందాస్ లైఫ్. యా. ఓ మై గాడ్. మా మమ్మీ అయితే అసలు పట్టించుకోదు, ఎక్కడున్నావు ఏంటి అని కూడా అడగదు. బికాజ్ వాళ్ళకి ఒక కాన్ఫిడెంట్ ఉంది, నేనేం చెయ్యను, నేను ఎక్కడ బ్యాడ్ వేస్లోకి వెళ్ళను అని. దే హ్యావ్ మోర్ కాన్ఫిడెన్స్ మా ఫ్యామిలీకి. సో అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా దే వోంట్ క్వశ్చన్ మీ, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, నెవర్. సో ఆ కాన్ఫిడెన్స్ కూడా నేను అలాగే పెట్టుకున్నాను. సో నన్ను నమ్ముతున్నారు, నేనేం చేయకూడదు, ఫ్రీగా ఉంటాను. ఫ్యామిలీలకి ఫ్రెండ్స్ లాగా ఉంటాం, నేను, మా మమ్మీ అండ్ మై సిస్టర్. అండ్ ఫాదర్ ఆల్మోస్ట్ పిఆర్పిలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు అంటే యా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దదై ఉంటుంది. యా, అండ్ పెద్దదే. మంచి సౌండ్ పార్టీయా? మంచి సౌండ్ పార్టీ కాదు కానీ ఓకే ఓకే. తిరుపతి సగం మందేనా? సుఖం లేదులే, బట్ డాడీకి తెలుసు తిరుపతిలో. యా, ఒక 30% మంది ఉంటుంది. అంత లేదులేండి. బట్ వెల్ సెటిల్. ఏమి మమ్మీ ఎక్కడ తక్కువ చేయదు నన్ను. ఐ మీన్ దే డ్రెస్సింగ్లో కానీ, యూనో మెయింటెనెన్స్లో కానీ, ఎక్కడ కూడా. సో ఐ థింక్ ఆ యాటిట్యూడే నాకు వచ్చింది ఇండస్ట్రీలో. చేస్తా లేకపోతే లేదు, మూవీస్ నో Okay. ప్రాబ్లం. ఆ కాస్టింగ్ హౌస్ చేసి నాకేం లాభం అని ఒక మైండ్ సెట్లో ఉన్నాను నేను. ఐ డోంట్ రిక్వైర్డ్ అవన్నీ. ఒక యునో ఛాన్స్ కోసం అయితే వెళ్తా, యునో మంచిగా పీపుల్తో మింగల్ అవ్వడం, అలా వెళ్తా. ఎంత మీ మెయింటెనెన్స్కి ఒక 5 lakhs అవుతుందా? అవుతుందండి బాగానే. బాగానే అవుతుంది. అంతకు మించి ఏంటి మీరు 5 దగ్గర ఉన్నారు? అలా ఏం లేదు. డబుల్ డిజిట్ మంది. ఎక్కువ బ్యూటీ పార్లర్స్ స్టాప్ చేసేస్తా నేను నా లైఫ్లో. అంటే ఎక్కువ ఇంటర్ అప్పుడే, అదే లాస్ట్. సో ఆ తర్వాత ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం స్కిన్ కాపాడుకుంటున్నా. ఓకే, సూపర్. ఏంటి బ్యూటీ సీక్రెట్ ఏంటి? ఫుడ్ ఏం తింటారు? ఫుడ్ నార్మల్ మనం తినే రైస్, చపాతీ, ఆల్ సౌత్ ఇండియన్ మీల్ అవన్నీ తింటాను. ఓకే. రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తావా వసంతి? No, అసలు never. అస్సలకి అసలు చేయను. ఏమిస్తే అదే. ఏమిస్తే అదే అంటే ఐ జస్ట్ లీవ్ టు మై మేనేజర్. సో ఆ క్యారెక్టర్ డేస్ని బట్టి, సో ఐ విల్ జస్ట్ గో అండ్ ఐ విల్ జస్ట్ డూ ఇట్. నాకేంటి ఆ మూవీ బయట రావాలంతే, నువ్వు రెమ్యూనరేషన్ ఇవ్వకపో. ఆ మూవీ బయట వస్తేనే కదా నాకు ఒక మంచి పేరు వస్తుంది, దాని నుంచి ఇన్ని రోజులు స్ట్రగుల్స్ మొత్తం మర్చిపోతాను. సో నువ్వు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చి మూవీ బయటికి రాకపోతే అక్కడ నేను చేసింది వేస్ట్. సో నేను ఇదే చెప్తాను, మూవీ బయట వస్తుందా రాదా ఫస్ట్ ఇదే అడుగుతా. సో రాకపోతే లైట్ తీసుకోండి, లేకపోతే బట్ నేను చేయను. 1 year నుంచి బిగ్ బాస్ సింబల్ లాకెట్ చైన్ లో వేసుకున్నావు కదా. అవును. బిగ్ బాస్ అక్కడ ఎక్కువ రెమ్యునరేషన్ ఆర్ఎల్స్ నేమ్ ఫేమ్ కోసం వెళ్తారు. యా, ఈ రెండిట్లలో నువ్వే చూస్ చేసుకొని వెళ్తావు? ఫేమ్. ఫేమ్. ఫేమ్ ఎంత డబ్బులు పెట్టుకున్నా రాదు, డబ్బులు ఎప్పుడైనా వస్తుంది. సో ఎనీ ఫీల్డ్ విల్ గెట్ మనీ. ఫేమ్ అనేది చాలా కష్టం. సో యా, ఫేమ్ అంతే. Yeah. రెమ్యునరేషన్ డిమాండ్ చేయవు. డిమాండ్ చేయండి. బిఫోర్ బిగ్ బాస్లో చూసే ఉంటారు మీరు. మీకు ఎలా గేమ్ ప్లే చేయాలని ఇంట్రెస్ట్ ఉంది అండ్ టైటిల్ గెలుచుకొని బయటకు వస్తారు? బిగ్ బాస్ అనేది ఒక ప్లాట్ఫామ్, అది చాలా బాగా యూజ్ చేసుకుంటా. సో బిగ్ బాస్ నుంచి నాకు ప్లస్సే రావాలి కానీ మైనస్ రాకూడదు. సో అది నేను మైండ్లో పెట్టుకొని వెళ్తా జాగ్రత్తగా. బికాజ్ ఇన్ని రోజులు నేను స్ట్రగుల్ పడింది ఆ ఒక ఫేమ్ కోసమే. బిగ్ బాస్కి వెళ్ళి అది కూడా పోగొట్టేసుకున్నానంటే ఇంకా దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ మై కెరియర్ అని నేను అనుకుంటున్నాను. సో వెరీ కేర్ఫుల్లీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ థింక్ చేసి మాట్లాడతాను. అక్కడ వే ఆఫ్ డిఫరెంట్ మెంటాలిటీస్ని మీట్ అవుతాం మనము. డిఫరెంట్ మెంటాలిటీస్తో మనం ఒక హౌస్లో ఉంటాము. అంతకన్నా అందమైన అమ్మాయి లోపల ఉండదు కాబట్టి. అబ్బా, సో వసంతి కృష్ణన్ రెమ్యునరేషన్ ఎంత 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 రెమ్యునరేషన్ ఎంత అంటే ఏమని చెప్తా? రెమ్యూనరేషన్ ఎంత అంటే అవన్నీ డిస్కస్ చేయలేం కదా. మీ కాస్ట్యూమ్స్ నేనే పంపించమంటారా? డెఫినెట్లీ అండి, సరే, ఓకే డన్. ఇంటి కీస్, ఫ్లాట్ కీస్, మొబైల్ ఇచ్చేయాలండి. అన్ని ఇచ్చేస్తా. ఓకేనా? అన్ని సూపర్ డన్. మాట తప్పొద్దు. మాట తప్పదు. మాట తప్పితే వాసంతి కృష్ణన్ కాదురా. డెఫినెట్లీ. ఎనీహౌ ఇక్కడ ఇంకొక చిన్న గేమ్ కూడా ఉంది, లాస్ట్ అండ్ ఫైనల్ గా.
అమ్మో. ఒకసారి నేను Okay. కొన్ని సింబల్స్ చూపిస్తాను అనమాట, యూ కెన్ ట్రై. ఆ సింబల్తో మీరు కూడా చేసి చూపించాలి. అండ్ మీరు బిహైండ్ విట్స్ ఆర్ గలాటా అవార్డ్స్ చూస్తే రష్మికకి చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు అక్కడ. ఎక్కడ? ఆ అవార్డ్ ఫంక్షన్లో రష్మిక చేసి చూపిస్తుంది అనమాట. ఓకే. సో వసంతి, నేను కొన్ని ఇమోజెస్ చూపిస్తాను, Hmm. సేమ్ అది ఎలా ఉందో మీరు అలా చేసి చూపించాలి. ఓకే. ఎందుకంటే మీరు రాఘవేంద్రరావు గారి దగ్గర యాక్ట్ చేశారు కాబట్టి నవరసాలు పండించగలరు. ఓకే. మీరు రాగానే నాకు థాట్ వచ్చింది, చూపించిన యా. చిక్ 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 ఇప్పుడు వరకు ఇక్కడే ఉన్నాయి కనిపించలేదా? ఎంత లోపలికి పెట్టారు. ఓ మై గాడ్. ఓకే, ఫస్ట్ రివీల్ చేయనా? యా. వచ్చిందిలే, కొంచెం పర్వాలేదు. సూపర్. ఇదేంట్రా బాబు ఇలా ఉంది? అంతేనా? ఏది ఇంకొకసారి? ఇదేంటి? కోల్గేటా? అంతేనా? అంతే. ఓకే. ఎస్. లాస్ట్ అండ్ ఫైనల్. ఇదేంట్రా బాబు? ఇప్పుడు నేను ఎవరండి ఇది పెట్టింది? అన్ని ఎమోజీస్ ఉన్నాయి, ఇదెందుకు పెట్టారు? తెలియదు నాకు కూడా. ఎక్కడి నుంచి తెప్పించారు కన్నీళ్ళు? ఇప్పుడు మీరు మహానటి సావిత్రి గారు, కీర్తి సురేష్ ఒక డ్రాప్ లెఫ్ట్ ఐ నుంచి అలా 2 కారుతాయి కదా. అమ్మా వాసంతి. ఇదేంట్రా బాబు? ఎస్. ఏం నవ్వావమ్మా. నెక్స్ట్. ఓకే, అయిపోయిందా? సూపర్. నిజంగా ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ. Thank you. నిజంగా మా టీవీలో అంత మంచి సీరియల్స్ చేసి సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఫ్యాషన్తో వర్క్ చేస్తున్న వాళ్ళని చాలా తక్కువ మంది, డెడికేటెడ్గా వర్క్ చేసే వాళ్ళని చాలా తక్కువ మందిని చూస్తాం. అండ్ మిమ్మల్ని నేను చూశాను. అండ్ చాలామంది ఆడియన్స్ ఆఫ్టర్ వాంటెడ్ పండుగ తర్వాత ఎవరి అమ్మాయి అనే సర్చ్ కూడా ఎక్కువైపోయింది. అంటే తెలుగు అంటే ఇంట్లో ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్కి తెలుసు మీరు, యా. అంటే మంచి మంచి సీరియల్స్ చేశారు కాబట్టి. యా యా. బట్ ఎస్పెషల్లీ యూత్కి వాళ్ళ కంట్లో పడ్డారనమాట. నేను ఫ్యూచర్లో మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. సో హార్ట్ టు హార్ట్ విత్ రోషన్కి వచ్చి నా హార్ట్ కూడా టచ్ చేసావు అనమాట. థ్యాంక్ యూ. నేను తీసుకెళ్ళిపోతా హాట్. తీసుకెళ్ళిపోతావా? యా. జాగ్రత్తగా పెట్టుకో. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా, రాఘవేంద్రరావు గారి సినిమాలు అంటే హీరోయిన్ని ఏదో ఒక పల్లకిలో చూడాలి కాబట్టి నీకు ఒక చిన్న పల్లకి రెడీ చేశారనమాట. నేను లిఫ్ట్ చేయగలను లేదో చూస్తాను ఒకసారి. అంత సాహసాలు ఎందుకండి? ఒకసారి అది ఇక్కడ పెట్టేయండి. అయ్యో. ఎస్, రాఘవేంద్రరావు గారి సినిమాలో ప్రతి హీరోయిన్ కూడా పల్లకిలో పెళ్లి కూతురులా చూస్తారు కదా. యా. అండ్ ఇక్కడ కూడా నీకు ఒక పల్లకి రెడీ చేశాను అనమాట. ఓకే. సో ఇప్పుడు నువ్వు మా పల్లకిలో రాజకుమారి. ఓకే. బాహుబలి. ఇంత వెయిట్ ఉందా? ఏం తింటున్నావు? ఓ మై గాడ్, పల్లకిలో పెళ్లి కూతురు. వావ్. Super. ఎత్తుకొని కూడా తిప్పేశారు. బాగా తిప్పారండి. నాకు ఒక డౌట్ వస్తుంది, అడగనా? గర్ల్ ఫ్రెండ్ ఉందా? మీరున్నాక మళ్ళీ గర్ల్ ఫ్రెండ్స్ వద్దొద్దు, ఈ బిస్కెట్లు అన్ని ఆల్రెడీ అయిపోయాయి. చాలా మంది ఉన్నారు. గర్ల్ ఫ్రెండ్, ఫ్రెండ్స్ లవర్, చాలా మంది ఉన్నారు. లవర్ ఒక 100 మెంబర్స్ ఉంటారు. నాకు ప్రపోజ్ ఈ చేసి ఎక్స్పీరియన్స్ అక్కడి నుంచి వచ్చింది. తిప్పి ఎత్తి తిప్పి తిప్పి కదా. సో నిజంగా ఎంత బ్యూటిఫుల్ గాని రాఘవేంద్రరావు గారి హీరోయిన్ మనం తిప్పటం అనేది గ్రేట్ అమ్మా. చాలా వెయిట్ ఉన్నారు. పల్లె టాపిక్ చేంజ్ చేశారు. అబ్బా. సో నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది వసంత కృష్ణ. నాకు కూడా మీరు తిప్పడం చాలా హ్యాపీగా అనిపించింది. ఓ, తిప్పటం హ్యాపీగా అనిపించిందా? నేను మీరు రావటం హ్యాపీగా ఉందని చెప్పాను.
అంటే మళ్ళీ తిప్పాలనా? వద్దండి అది. చాలా ఇప్పటికే హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. పాపం అవును. గురువారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలి. సో ఎనీహౌ షోకి వచ్చినందుకు ఎలా ఉంది హార్ట్ టు హార్ట్ విత్ రోషన్? చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలియని విషయాలు కూడా చాలా నీకు చెప్పాను. సో ఇట్ వాస్ సో ఫన్. చాలా ఫన్గా వెళ్ళిపోయింది షో మొత్తం. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా రావటం అండ్ మీరు అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అవ్వాలి. తగ్గేదేలే. తగ్గేదేలే. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ Thank వసంతి. విష్ యూ you. గుడ్ లక్. థ్యాంక్ యూ.